దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తిమంతుడైన దేవుడైన యేసు క్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. ప్రియా సమాధానకర్త అయిన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైనదని ప్రభు యొక్క వాక్యం మనకు తేటతెల్లంగా తెలియజేస్తుంది. దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు శరీరంపై జయము పొంది ఉన్నారు. నేడు మనము కూడా శరీరంపై విజయం మనం పొందాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ప్రతి వారిలో శరీరం పోరాడుచున్నది, శరీర ఇచ్చలు పోరాడుచున్నవి. జీవితకాలమెల్లా అది ఒక ముళ్ళు వలె ఆత్మీయ జీవితంను గుచ్చుచున్నది. చాలామంది శరీర ఇచ్చల వలన అపజయం పొంది సొమ్మసిల్లి ప్రభువును వెంబడించుటలో వెనుకంజ వేయుచున్నారు. మరికొందరు జీవితకాలమెల్లా దానితో పోరాడి ఆత్మీయ జీవితమందు బలము పొందక త్రొట్టిల్లుచున్నారు. దేవుని బిడ్డలారా, శరీరము ఎంతో మనల్ని బలహీనపరచుచున్నది. ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే శరీరాన్ని మనం జయించాలి. అపోస్తులుడైన పౌలు గారికి తన ప్రారంభ సేవాకాలమందు అటువంటి పోరాటం ఉండెను. ఆయన తన అనుభవమును ఇలా రాయిచున్నాడు. వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రములో పోరాడుచు నా అవయములోనున్న పాప విషయమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవరు విడిపించగలరని రోదిస్తూ రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23-24 వచనాలు చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, అటువంటి పోరాటంలో మీలో ఉన్నవా? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో ఆత్మ చెప్పేది శరీరం వద్దంటుంది, శరీరం చెప్పేది ఆత్మ వద్దంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి మనం లోబడుచున్నాం? జీవముగల దేవుని ఆత్మను బలపరచగలుగుచున్నామా? శరీరాన్ని బలపరచగలుగుచున్నామా? బాయి పురుషుడు సత్యనే కానీ అర్ధరంగ పురుషుడు బయటికి రాడు. అనగా శరీర సంబంధమైన జీవితం మనము హతమవుతేనే కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో జయం పొందలేం. శరీరాశలు మనలో తగ్గాలి, ఆత్మ సంబంధమైన జయ జీవితాలు మనలో పెరగాలి. నిత్యము మనము ఎటువంటి పోరాటంలో ఉన్నప్పటికీ ప్రభు వైపు మనం చూస్తే గనక ఆయన అన్ని విషయంలోనూ శోధించబడ్డాడు. అయినను పాపం లేని వాడై ఉండెను. పాపముతో నిండిన ఈ లోకమందు జయ జీవితము జీవించగలుగుటకు ప్రభు తానే మాదిరిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుని జయించడానికి దేవుని కృప మనకెంత అవసరం. కనుక జయం గల దేవుడి వైపు మీరు తేరి చూడండి. ఆయన దీనత్వము, దైవిక ప్రేమ, ధైర్యములతో మనమును నింపబడుచున్నాము. ఆయనను గూర్చి ఎంతగా మనం ధ్యానించున్నామో అంతగా మన జీవితము జయ జీవితముగా మారుచున్నది. ప్రతి ఉదయంను తెల్లవారుజామున మీ శరీరంలోని ప్రతి అవయమును ప్రభువుకు అప్పగించి ప్రార్థన చేయండి. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నాడు. మీరు కూడా ఆయనను పరిశుద్ధుడుగా మీరు కూడా ఆయన కొనియాడండి. ప్రభువా, నీ పరిశుద్ధత నాలో కనబట్టకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. నీ పరిశుద్ధతను నాకు దయచేయండి ప్రభువా అని ప్రభువుని గోజాడండి. దేవుడు తప్పకుండా మీలో పరిపూర్ణమైన పరిశుద్ధినిచ్చి శిరస్సు నుండి సిరిపాద వరకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగల గొప్ప దేవుడు. మనలో ఉన్న ప్రతి అపరిశుద్ధులను తరిమి కొట్టగల గొప్ప దేవుడు యేసయ్య. మీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ అనుగ్రహించి జయ విజయం అనుగ్రహించి కృపాక్షలు గల గొప్ప దేవుడే మన ప్రియ యేసునాథుడు. దేవుని బిడ్డలారా, మీరు జీవము గల దేవుని బిడ్డలు. జీవము గల దేవుని ఆత్మ మీలో ఉండాలి. మీరు ఆత్మ సంబంధమైన పిల్లలుగా ముందుకు కొనసాగాలి. మీరు
పరిశుద్ధాత్మ దేవుని పిల్లలని గుర్తించి మర్చిపోకుండా ఆయనతోటి మీ హృదయాలు, మీ ఆలోచనలు, మీ తలంపులు ఎత్తండి. ఆ మహిమ కలిగిన దేవుని బిడ్డలుగా మీరు ఒక సాక్షులుగా జీవించండి. ప్రభునామానికి మహిమార్థంగా మీరు ముందుకు కొనసాగండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మాభిషేకం, ఆత్మ ఫలాలతో మీరు నింపబడండి. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమైనది. ఆత్మానుసారులుగా జీవించండి. అందులో ఉన్న సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని కుటుంబ సమేతంగా పొందండి. కుటుంబంలో జయం పొందండి. పరిశుద్ధాత్మదేవుడు మీ కుటుంబానికి ఆదరణకర్తగా, సంరక్షకుడుగా, సమాధానకర్తగా, శాసనకర్తగా, సృష్టికర్తగా ఉండి మీ కుటుంబంలో జయము, విజయము, ఆనందాన్ని అనుగ్రహించి ఆయన కృపలో బలపరచగల గొప్ప దేవుడే మన ప్రియ యేసునాథుడు. యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధాత్మ అభిషేకంతో మీరు నింపబడటానికి ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహిమాస్వరూపుడమైన నా ప్రియమైన కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, నీ ఘనమైన పాదాలకి ఉదయకాల సమయంలో కోటి కోటి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము స్వామి. మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. నైనా మేము శరీరాసాలుగా కాక ఆత్మ సంబంధమైన జీవితం మేము జీవించడానికి మీ కృప చొప్పున మమ్మల్ని బలపరిచి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి మమ్మల్ని అందరినీ కూడా మీరే నాయన జిగటగల దొంగూపులోంచి మమ్మల్ని బయట తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన జీవితం మేము జీవించడానికి నాయన మేము శాంతి సమానంతో నింపబట్టడానికి ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద దిగివచ్చునుగాక. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ దుప్పడి మా మీద వేయండి ప్రభువానికి స్తోత్రాలు. యేసునామములో నీ కార్యం సఫలపరిచి మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవెన దయచేసి, మేలు దయచేసి, ఈ వాగ్దానం ద్వారా బిడ్డలందరినీ బలపరిచి విజయం దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.